పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పెళ్ళైన కొత్తలో జీవితం ఎంత సందడిగా ఉంటుందో డైరెక్ట్గా తెలుసుకుంటున్నామంటున్నారు విరోష్. ఓవైపు పర్సనల్ స్పేస్, మరోవైపు ప్రొఫెషనల్ గ్రోత్. కొన్నిసార్లు రెండింటిని మిక్స్ చేస్తూ విడివిడిగా చూస్తూ ఎలాగైతేనేం వైబ్ని ఎంజాయ్ చేస్తోంది నవజంట. రణబాలి సినిమా లేటెస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ అయింది. ఆ సినిమా షూట్కి సతీ సమేతంగా హాజరయ్యారు విజయ్ దేవరకొండ. ఈ టైంలో రాయలసీమ వాళ్లు తన మీద చూపించిన ఆప్యాయతలకి పొంగిపోయారు. తనలో సీమ ఫీల్ ఉందంటూ ఓపెన్ అయ్యారు. రాయలసీమలో అడుగు పెడితే సొంతింటికొచ్చిన అనుభూతి కలుగుతోందన్నారు. సీమతో ఉన్న అనుబంధాన్ని విజయ్ షేర్ చేసుకుంటే మనం అప్పుడే ముగ్గురం అయిపోయామోచ్ అంటూ ఆనందాన్ని పంచుకున్నారు రష్మిక మందన్న. ఇన్స్టా అకౌంట్లో రష్మిక ఆ రకంగా ఎందుకు పెట్టారో అనే ఆసక్తి ఇమ్మీడియట్ గా క్రియేట్ అయింది. పొద్దుతిరుగుడు పువ్వును ఉద్దేశించే పెట్టారా, లేదంటే సంథింగ్ స్టార్ట్ అయిందా అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఫ్యాన్స్. సీమతో విజయ్ కనెక్ట్ అయిన టైంలోనే జపాన్ కాలింగ్ అంటూ పోస్ట్ పెట్టారు రష్మిక మందన్న. క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ ప్రధానోత్సవంలో ప్రెజెంటర్ గా పాల్గొంటున్నారు రష్మిక. ఆల్రెడీ ఒకసారి ఆమె కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాక్ టు బ్యాక్ అవార్డుల కోసం జపాన్ వెళుతున్న లేడీగా రికార్డు క్రియేట్ చేశారు. సెప్టెంబర్ 11 ఎప్పుడెప్పుడొస్తుందా, వీరిద్దరూ కలిసి నటించిన రణబాలి ఎప్పుడు చూస్తామా అని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు జనాలు. సిల్వర్ స్క్రీన్ మీద వారిద్దరూ కలిసి కనిపిస్తే ఇప్పటిదాకా పండగే. రణబాలిలో అది మరింత పీరియాడిక్ టచ్ మెస్మరైజ్ చేయటం ఖాయం అంటున్నారు మేకర్స్. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ గురించి ఎవరేం చెప్పినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాంటిది అందాల భామ శ్రీలీల చెప్తే వినకుండా ఉంటామా? ష్యూర్గా విని తీరాల్సిందే. టాలీవుడ్కి కాసింత దూరంగా బాలీవుడ్కి మరింత దగ్గరగా మెలుగుతున్న ఈ లేడీ ఇప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? రాబోయే 2 ఏళ్లలో నేను కాదు, నా చేతలే మాట్లాడాలని కోరుకుంటున్నానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు శ్రీలీల. పాత్రల ఎంపిక విషయంలో గతంతో పోలిస్తే మరింత బోల్డ్ గా ఉండాలన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. కంఫర్ట్ జోన్ నుంచి ఆలోచించడానికి కావలసిన అన్ని ట్రయల్స్ వేస్తున్నానంటున్నారు మిస్ లీలా. ఎక్కడ కనిపించినా తన అపీరెన్స్ తో మెస్మరైజ్ చేసే శ్రీలీల తనకి ఫ్యాషన్ వరల్డ్ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోందంటున్నారు. మనకి కంఫర్ట్ అనిపించే కాస్ట్యూమ్స్ నే తాను ఇప్పటి వరకు ఫ్యాషన్ అని అనుకున్నట్టు వెల్లడించారు. సినిమా కెరీర్ ని, మెడికల్ ప్రొఫెషన్ ని సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేయటం నేర్చుకుంటున్నానన్నారు శ్రీలీల. 2 ఫీల్డ్లు జనాలకి దగ్గరమైనవేనని, దేని ప్రత్యేకత దానిదే అని చెప్పారు శ్రీలీల. చేస్తున్న పని ఏదైనా రెట్టింపు బాధ్యతతో చేయడానికే ఇష్టపడతానంటున్నారు ఈ లేడీ. ప్రతినిత్యం స్ట్రెస్ ఉంటుందిగా, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మ్యూజిక్ వింటానని, ఫ్యామిలీతో మాట్లాడతానని, చేస్తున్న పని నుంచి తనని తాను డిటాచ్ చేసుకోవటం తెలుసని అంటున్నారు. ఏ రంగంలో అయినా అటాచ్మెంట్ ఎలా పెంచుకుంటారో డిటాచ్మెంట్ కూడా అలానే అలవాటు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నది శ్రీలీల నమ్మే సిద్ధాంతం. అఖండ 2తో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొస్తున్నారు. అంతేకాదు బాలయ్య సెలెక్ట్ చేసుకుంటున్న దర్శకుల పేర్లు కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూసేయండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అఖండ 2 నిరాశపరచడంతో నందమూరి అభిమానులు డీలా పడిపోయారు. అందుకే ఆ లోటు తీర్చేందుకు వరుస సినిమాలతో సిద్ధమవుతున్నారు బాలయ్య. అప్పటికే కమిట్ అయిన గోపీచంద్ మల్లేని సినిమాని కూడా ఎర్లీగా పూర్తి చేసేందుకు జానర్ మార్చి గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ మూవీ లైన్లో ఉండగానే మరో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో మూవీకి ఓకే చెప్పారు బాలయ్య. సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వివేక్ బాలయ్య కోసం డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని దసరా సందర్భంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో దర్శకుడికి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. నాంతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ సర్కిల్స్ లో లేటెస్ట్ అప్డేట్. ఇలా వరుస సినిమాలతో బాలయ్య జోరు చూపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అప్కమింగ్ కాంబినేషన్స్ మీద భారీ హైప్ ఉండటంతో ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోస్ అభిమానుల అంచనాల్ని ఎంతవరకు నిజం చేస్తాయో చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరోస్ బౌండరీలు క్రాస్ చేస్తున్నారు. మార్కెట్ పరంగానే కాదు, ఇన్నాళ్ళు ఇమేజ్ పరంగాను ఓ చట్రంలో ఇరుక్కుపోయిన హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. అలా ప్రయోగాల బాట పట్టిన హీరోలకి బిగ్ స్క్రీన్ మీద మంచి సక్సెస్లు వస్తున్నాయి. ఇంతకీ ఈ లిస్ట్లో ఉన్న ఆ హీరోలు ఎవరు?
చూసేద్దామా? తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్ ను రూపొందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో డిఫరెంట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా వృషకర్మలో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బిగ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తి రూట్ మార్చారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ నిరాశపరిచిన నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రౌడీ జనార్దనలో నటిస్తున్నారు. ప్యారలల్ గా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథతో రూపొందుతోన్న రణబాలి సినిమాలో నటిస్తున్నారు. యంగ్ జనరేషన్ లో ఇలాంటి ప్రయోగాలకు ఆద్యుడు నేచురల్ స్టార్ నాని. నటుడిగానే కాదు, నిర్మాతగానూ తన పర్సనాలిటీని చూపిస్తున్నారు నాని. దసరా, హిట్ 3 లాంటి సినిమాలతో వర్సిటైల్ యాక్టర్ అనిపించుకున్న నేచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ది పారడైజ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పారడైజ్ అప్డేట్స్ సినిమా మీద అంచనాలను పీక్స్ కు తీసుకువెళ్లాయి. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఒక్కో సినిమాతో తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. యంగ్ హీరోలందరూ ఇదే ప్రయత్నాల్లో ఉండడంతో టాలీవుడ్లో నయా స్టార్ లీగ్ సిద్ధమవుతోంది. రకరకాల రీజన్స్తో వార్తల్లో ఉండే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. నేను ఎవరికీ దగ్గర కాను, ఒకవేళ అయితే వాళ్ళు నాకు చాలా సన్నిహితులు, అలాంటి వారి దగ్గరే ఓపెన్ అవుతాను అనే కేటగిరీ కూడా ఇంకోటి ఉంటుంది. మిస్ సంయుక్త మీనన్ అని పేరు చివరి తగిలించుకోవటం ఆమెకి ఇష్టం ఉండదు కదా. అందుకే మిస్ సంయుక్త ఈ విషయం గురించి ఏమంటున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సంయుక్త మీనన్ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది అనే ఫీల్ క్రియేట్ అయింది జనాల్లో. స్క్రీన్ మీద ప్లెజెంట్ గా కనిపించడమే కాదు, విరూపాక్ష లాంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్ తోనూ వావ్ అనిపించగలనని ప్రూవ్ చేసుకున్నారు సంయుక్త. ఈ ఏడాది ఆమెకి చాలా పాజిటివ్ గా స్టార్ట్ అయింది. నారీ నారీ నడుమ మురారి సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ కి ది బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. మెచ్యూర్డ్ గా కనిపించారంటూ అప్లాజ్ అందుకున్నారు మిస్ మీనన్. ఇప్పుడు మన సినిమాలతో పాటు నార్త్ లోనూ బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సందర్భంలోనే ఆమెకు నచ్చిన కోస్టార్ గురించి మనసులోని మాటల్ని షేర్ చేసుకున్నారు. తాను ఇప్పటిదాకా ఎంతో మంది హీరోలతో కలిసి నటించాలని, వారిలో మళ్లీ వర్క్ చేయాలనుకుంటున్న వారిలో ధనుష్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారని చెప్పారు సంయుక్త. కెమెరా ముందు నిల్చున్నప్పుడు తన 100% ఇవ్వటం అంటే ఏంటో ధనుష్ కి చాలా బాగా తెలుసన్నారు. ది బెస్ట్ పర్ఫార్మర్ అయినా సెట్ లో ఎక్కువగా మాట్లాడరని, ఆయన యాటిట్యూడ్ కూడా తనకి చాలా ఇష్టమని తెలిపారు సంయు. సార్తో మ్యాజిక్ చేసిన ఈ జంట మళ్ళీ ఎప్పుడు సందడి చేస్తుందో చూడ్డానికి జనాలు కూడా వెయిటింగ్. ప్లాన్ ఏ, బి అంటూ ఉంటారు కదా, మన హీరోలు ఏకంగా ప్లాన్ సి, డి కూడా రెడీ చేసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు క్యూలో ఉన్నారు అంటున్నారు. ఒక్కొక్కరు ఒకరిద్దరిని కాదు, 3, 4, కొందరైతే ఏకంగా 1/2 డజన్ మంది దర్శకుల్ని బ్యాకప్ లో ఉంచారు. వాళ్ళ సినిమాలు సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడో తెలియదు కానీ బ్యాకప్ మాత్రం పీక్స్ లో ఉంది. మరి ఏ హీరో ఎవరిని లైన్లో పెట్టారో చూసేద్దామా? రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు తెలియకుండానే భారీ గ్యాప్స్ కామన్. అందుకే ఆ తర్వాత వేగం పెంచేస్తుంటారు హీరోలు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా చరణ్ అయితే గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చుబాబుతో పెద్దికి ఓకే చెప్పారు. ఇది సెట్స్ పై ఉండగానే సుకుమార్ సినిమాకు సై అనేశారు. 2026లోనే సుకుమార్ చరణ్ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా అంతే. RRR తర్వాత దేవరకు టైం తీసుకున్న తారక్ ఆ తర్వాత మాత్రం జోరు పెంచేశారు. గత ఏడాది వార్ 2తో వచ్చిన ఎన్టీఆర్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారిప్పుడు. దీని తర్వాత కొరటాల శివ దేవర 2తో రెడీగా ఉన్నారు. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ అంటూ తారక్ బ్యాకప్ పక్కగా ఉంది. ప్రభాస్ దూకుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈయన లిస్ట్లో 1/2 డజన్ మంది దర్శకులున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్తో బిజీగా ఉన్న ప్రభాస్ నాగశ్విన్తో కల్కి 2ని ఏప్రిల్ 10 నుంచి పట్టాలెక్కించబోతున్నారు. ఇక ప్రశాంత్ నీల్తో సలార్ 2 లైన్లో ఉంది. వీళ్లు కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ పేర్లు కూడా ప్రభాస్ దర్శకుల లిస్టులో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ దర్శకుల లిస్టు చూస్తుంటే ఎవ్వరికైనా కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో ఓకే అనేశారు. ఈయన కోసం తెలుగు నుంచి బోయపాటి, సుకుమార్, త్రివిక్రమ్ వేచి చూస్తుంటే బాలీవుడ్ నుంచి ధురంధర్ ఫేమ్ ఆదిత్యధర్, సంజయ్ లీలా భన్సాలి కథలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మన స్టార్స్ బ్యాకప్ ప్లాన్ ఇలా ఉంది. చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.